హాయ్ అండి. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు ఆల్. ప్రతి సంవత్సరం మనం ఉమెన్స్ డే అంటూనే ఉంటున్నాము. అసలు ఉమెన్స్ డే అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అసలు దాని పర్పస్ ఏంటి అనేది మనమైతే చిన్న వీడియోలో అయితే చూద్దాము. ఉమెన్స్ డే పర్పస్ వచ్చేసి ఉమెన్ ఎక్కడ తక్కువ కాదు, యాజ్ పర్ సోషల్గా కానీ, ఎకనామికల్గా కానీ, పొలిటికల్గా కానీ ఎక్కడ కూడా తక్కువ కాదు. అలాంటి ఎలాంటి జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు అనే పర్పస్ తోటి ఉమెన్స్ డే అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2026 థీమ్ వచ్చేసి గివ్ టు గెయిన్ అండి. ఎవ్రీ ఇయర్ మనకు ఒక థీమ్ అయితే ఉంటుంది. ఈ ఇయర్ అయితే గివ్ టు గెయిన్ అంటే మీరు ఉమెన్ మీద, గర్ల్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, ఉమెన్స్కి కూడా మెన్స్తో పాటు సమానంగా ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వండి అని చెప్పేసి ఈ ఇయర్ థీమ్ అయితే ఉందండి. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ పొందాలంటే షార్ట్ టర్మ్లో మనమైతే ఇన్వెస్ట్ చేయాలి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది ఫస్ట్ అయితే మనకి 28th ఫిబ్రవరి అండి. మనకి స్టార్ట్ చేసిన డే వచ్చేసి 28th ఫిబ్రవరి 1909లో అయితే మనకైతే స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి యూఎస్లో స్టార్ట్ చేశారండి. సోషలిస్ట్ పార్టీ వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. అలా 1910లో అంటే 1910లో ఇంటర్నేషనల్ సోషలిస్ట్ ఉమెన్స్ కాన్ఫరెన్స్లో ఒక పర్సన్ అయితే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేద్దాము అని చెప్పి ముందుకొచ్చారండి. ఆవిడ పేరు క్లారా జెట్కిన్. ఆవిడ వచ్చేసి జర్మన్ యాక్టివిస్ట్ అండి, క్లారా జెట్కిన్. తర్వాత 1914 నుంచి 1918 వరకు అయితే మనకి ఫస్ట్ వరల్డ్ వార్ జరిగిందండి. ఆ టైంలో 1917లో రష్యా ఉమెన్స్ అందరు కలిసి ఒక రివల్యూషన్ అయితే చేపట్టారండి. అది వచ్చేసి పీస్ అండ్ బ్రెడ్ అంటే మాకు ప్రశాంతత కావాలి, మాకు ఈ వార్లు ఇవన్నీ వద్దు అని చెప్పేసి పీస్, అలాగే బ్రెడ్, మా ఇంట్లో కుటుంబాన్ని పోషించుకోవడానికి మాకు కావాల్సినంత బ్రెడ్ ఇదంతా ఇవ్వండి అని చెప్పేసి ఒక వార్ అయితే చేపట్టారు. దాన్ని పీస్ అండ్ బ్రెడ్ వార్ అని చెప్పేసి అంటారండి. సో ఇలాగా March 8, 1917 ఉమెన్స్ అందరు చేసిన ఈ స్ట్రైక్కి గుర్తుగాను ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని అయితే రష్యాలో అయితే ఫస్ట్ సెలబ్రేట్ చేశారండి. ఆ తర్వాత 1975లో యునైటెడ్ నేషన్స్ అన్నీ కలిసి అఫీషియల్గా March 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా అనౌన్స్ చేశారు. సో ఇదండి 1909 నుండి 2026 వరకు అయితే ఉన్న ఉమెన్స్ డేలో వచ్చిన మార్పులు అయితే ఇవి. ఆడవాళ్ళు ప్రతి రంగంలో ముందుకు రావాలి, జెండర్ ఈక్వాలిటీ అనేది పెంపొందించుకోవాలి, అది మన చేతిలోనే ఉంటుంది అని చెప్పేసి మెయిన్గా మన కోసం అయితే చాలామంది పోరాడుతున్నారండి. మీలో ఉన్న టాలెంట్ని మీరు దాచిపెట్టుకోకుండా మీరు బయటకు వచ్చి మీకు తగ్గ జాబ్ ఆర్ మీ ఇంట్రెస్ట్ ఉన్న దానిలో మీరు పార్టిసిపేట్ చేయండి. అలాగే మనకి అన్ని రంగాల్లో కూడా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి. ప్రజెంట్ లేడీస్కి ఎక్కడా కూడా డిస్క్రిమినేషన్ అనేది చూపించట్లేదు. మీరు ఖచ్చితంగా ప్రతి రంగంలో ముందుకు వచ్చి మీ టాలెంట్ని చూపించుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇదండి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి అయితే చిన్న వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు చూసినందుకు.